బాబోయ్ బాబోయ్ మేము చూడలేకపోతున్నాం బాబోయ్. అయ్యి బాబోయ్ ఎంత గట్టిగా నొక్కేస్తున్నాడు అమ్మోయ్ కుర్రాడోయ్. అబ్బాబ్బా. నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. మేము కూడా బాగున్నామండి. భాగ్యం ఆంటీ ముచ్చట్లకి స్వాగతం. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి. అయితే ఇగోండి ఇక్కడ పినిహాస్ వాళ్ళ అమ్మ కాళ్ళు నొక్కేస్తున్నాడండి. చూడలేకపోతున్నాం మేము అసలు. ఆడ పర్ఫార్మెన్స్ లేపేస్తున్నాడు, కాళ్ళు నొక్కేస్తున్నాడు, ఇవన్నీ చేసేస్తున్నాడండి పినిహాస్. అయితే ప్రకాష్ అని ఝాన్సీ కడుపులో ఉన్నప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. స్వాతి పుట్టాక తుని వేరేగా వచ్చేసాము. అప్పుడు ఫస్ట్ టైం అన్నమాట వాళ్ళ ఇంట్లో, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాం అన్నమాట అండి. ఫస్ట్ అద్దెకున్న ఇల్లు. అయితే వాడు స్వాతికి బాగాలేదని తెలియదంట. వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. వాళ్ళ అత్తగారు ఇలా బాగాలేదమ్మా స్వాతికి. స్వాతి అంటే ఇష్టం లేండి ఆడికి, కొంచెం బాగా చెల్లి చెల్లి అని తిరుగుతాడు, నన్ను అక్క అంటాడు. అయితే ఇంకా ఎత్తుకొని తిప్పాడు కదా అందుకు. ప్రకాష్ మా రెండో పిల్ల ఝాన్సీ కడుపులో ఉన్నప్పుడు ఇంట్లో అడుకున్నాం. ఏంటి వీళ్ళ అమ్మ నేను చాలా ఇష్టంగా ఉండేవాళ్ళు. వీడు అక్క అక్క నా వెనకాల తెలియవద్దు చిన్నప్పుడు. ఇప్పుడేమో ఇవ్వండి స్వాతి గురించి తెలియదంట, ఇప్పుడు తెలిసిందంట. ఎవరో పరిగెట్టుకుంటూ వచ్చాడు చూడటానికి. స్వాతి అంటే ఇష్టం అని చెప్పు, స్వాతి అంటే ఇష్టం అని. మేము ఎన్ని సంవత్సరాలు అనుకున్నామా, ఎప్పుడు మమ్మల్ని ఇంటికి వెళ్దామంటే ఇబ్బంది పెట్టు. మీ నాన్నమ్మ కూడా మమ్మల్ని ఎప్పుడు ఒక మాట కూడా అనేది బాబాయ్. ప్రకాష్ ముఖం చూసారండి ఎంత డల్లగా ఉందో. అంటే తెలియలేదు, వెంటనే బాగోలేదని మేము డీమార్ట్కి వెళ్ళి వస్తుంటే స్వాతి కనబడట్లేదేటి, అసలు ఏదో టైంలో కనబడేది కదా దారిలోని అని చెప్పేసి వాళ్ళ అత్తయ్యని అడిగాడంట. ఖాళీ చేస్తారు ఏంటండి ఇక్కడ ఉండేవాళ్ళు కదా అంటే, లేదు బాబు మా కోళ్ళే బాగలేదు, చాలా సీరియస్ అయ్యింది, అయితే వాళ్ళ అమ్మగారి ఇంటికాడ ఉందని చెప్పిందంట వాళ్ళ అత్తయ్య. అంతే వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చాడు. అక్క నాకు తెలియదు అసలు ఇలా జరిగిందని. ఏంటక్క అంత ప్రమాదం జరిగింది అని చెప్పేసి ఇంక కూర్చొని మాట్లాడుతున్నాడు. సరే ఇంక జరిగింది కదా, ఇంకా పర్లేదు లేరా దేవుడి దయ వల్ల మనం ఇంకా లెగిసి కూర్చుంటుంది. చాలామంది అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా లేగలేకపోతున్నారంట. దేవుడు మన అందున ఉన్నాడు. పిల్లలకి ఇప్పుడు వాళ్ళ పిల్లకి ఆవిడ పని చేసుకుంటుంది, క్యారేజ్ పెట్టుకుంటుంది, ఇప్పుడు బాగానే ఉంది. మీకు చెప్తుందండి బజ్జీ పకోడీ తెచ్చాము అని నేను వాయిస్ కట్ చేశాను. అయితే ఇంకా వచ్చేటప్పుడు నవ్య ఇంకా అన్నయ్యాళ్ళు వచ్చారని ఫోన్ చేస్తే ఇంకా బజ్జీ పకోడీ పట్టుకొని వచ్చింది. ఇంకా తిని టీ తాగేసి కాసేపు చాలాసేపు కూర్చొని మాట్లాడారండి 9:30 దాకాని. ఇంకా ఏంటంటే మేము మా బావగారి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. చాలా రోజులు అయిపోయిందని అంకుల్ గారు అంటున్నారు అన్నమాట, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అని. సరే వెళ్దాంలే అని అనుకున్నాను. ఇంకా ఈలోపు వీళ్ళు వచ్చారు కదా, ఇంక నేను వెళ్ళలేదు. ఇంకా తర్వాత దివ్య అనేది వెళ్ళమన్నాను నేను రెడీ అవ్వ. ఇంక వీళ్ళ అమ్మ నేను తర్వాత మా తోటికోళ్ళండి మా బావగారు వాళ్ళు కూడా అప్పుడు క్వార్టర్స్ రాలేదు. ఆయన రైల్వేలో చేసినా సరే వాళ్ళకి క్వార్టర్స్ రాలేదు. అయితే ఆ పక్కనే 5 గదులండి, ఒకే గది. ఆ గదిలోనే 5 గదుల్లో 5గురు అలా ఉండేవాళ్ళం. 5గురు కూడా ఒక ఇంట్లో ఉన్నట్టుగా ఉండేవాళ్ళం, అసలు ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. హాస్పిటల్ కన్నా వచ్చింది కదా, తెలియలేదు. ఇప్పటికన్నా చాలా లీడ్ గా తెలిసింది కదండి. ఎవరిని వదినా అన్నయ్యనా? భవిష్యనా? భవిష్య ఉంటావా? నవ్య అన్నయ్య వెళ్తున్నాడు దా. ఏం పేరు? బెన్నమ్మ. బెన్నమ్మ మీ నాన్న ఎట్టాడే ఇప్పుడు. బాగుంది కదా బెన్నమ్మ, బాగుంది పెట్టుకొని. అని నువ్వు అలా అనుకుంటున్నావా? ఇప్పుడు ఓల్డ్ పేరు అదేదో న్యూగా పలుకుతున్నారు తెలుసా. భవిష్య బెన్నమ్మ అంటే తీసుకోండి. చాక్లెట్ తాత ఇస్తాడులే డబ్బులు. తీసుకొనిలే. వీడు
పాలు అప్పటికి పాలు తాగేవాడు. పాలు అప్పుడే మానేసాడు. ఇంకా నేను బెడ్ మీద ఉన్న వల్ల మానేసాడు. అలా సేమ్ నాన్న అలాగే ఎన్ని పూలు పలగొడిసాడు. తీసుకెళ్ళిపోతాం మంచి తీసుకో బాబు తీసుకెళ్ళిపోవచ్చా? ఎత్తుకుంటా మరి నువ్వు ఎత్తుకుంటావా? మమ్మీతో చెప్పాడు ఎత్తుకుంటా నువ్వు మరి తమ్ముడు తీసుకెళ్ళిపోతామని చెప్పు. ఎక్కువ తమ్ముడు తీసుకెళ్ళిపోతాను పొయ్యి దాకానే. అలాగేరా. బాయ్ అమ్మా. బాయ్ చెప్పమ్మా. బాయ్ రా బాయ్ చెప్పు. ప్రకాష్. బాయ్ రా. చెప్పు బాయ్ చెప్పు నాని. బాయ్ చెప్పు. బాగా చెప్పి వెళ్ళిపోతా. బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పమ్మా. వద్దు. బాయ్ చెప్పింది చెప్పు. చేత్తో చెయ్యి పలు. అయ్యయ్యో చెప్పు బాయ్ చెప్పు. నానికి బాయ్ చెప్పాలా. వయసు పెన్నమ్మ అంట. బాయ్ చెప్పు. జాగ్రత్త తీసుకుంటావా? చేతిలో తీసుకుంది. అది ఆడలేదు ఇంకానే ఏమన్నా జాగ్రత్త చెప్పు చెప్పు. బాయ్ బాయ్. పట్టుకో అదే. బాయ్ 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 బాయ్. వెళ్తుండే పార్కింగ్ ప్లేస్ వదిలేసేవేటక్క అని అంటున్నాడు. అంటే ఇల్లు కట్టాక ఎప్పుడు రాలేదండి. ఆ రెంట్ కొన్నప్పుడు అయితే వచ్చేవాడు. సరే ఇంకా లేదురా బాబు ప్రస్తుతానికి ఖాళీగా వదిలేసాను సాలట్లేదని, అంతే పార్కింగ్ లేదు ఏం లేదని చెప్తున్నాను. ఇంకా అవన్నీ మాట్లాడాక ఇంక వాళ్ళైతే బయలుదేరి వెళ్తున్నారండి. ఇంక వెళ్ళాక చెప్పాను కదా మా బావగారి ఇంటికి వెళ్ళాలని అనుకున్నారని, అలా అన్నీ చూడాలని. ఇంకా ఏ టైం అయినా సరే ఇంకా అనుకుంటే మటుకు అంకుల్ గారు వెళ్ళాల్సిందే. ఇంక నేనైతే ఇప్పుడు అవతల ఇంక నాకు 9:30 అయిపోయింది కదా, అంటే ఇంక దివ్యనైతే తీసుకొని వెళ్ళారు. రేపు మా తోటకోళ్ళు సంవత్సరం అండి, చనిపోయి 4 పూర్తవుతుంది అనుకుంటా, 5 వస్తుంది. ఇంకెలాగా మళ్ళీ ఎల్లుండి కలుస్తాను కదా, నువ్వు దివ్యని తీసుకొని వెళ్ళు అని చెప్పాను. ఇంకోండి ఇక్కడ ప్రకాష్ వాళ్ళ చెల్లికి ఫ్రూట్స్ అయితే ఇచ్చాడు. ఈడేమో తెగ సంబరపడిపోతున్నాడు. ఈడండి ఈ మధ్య అండి నన్ను చాలా ఏడిపించేస్తున్నాడు. అసలు సెల్ల నన్ను చూడనివ్వట్లేదు. ఇంకా అత్తమానం సెల్లే అడుగుతున్నాడండి. అందుకే ఆయన తీసుకెళ్ళిపో నేను వీడియో అది చేసుకోవాలి అని చెప్పాను. అందుకని ఇంకా బయలుదేరిపోయాడండి ఆడు కూడాని. నన్ను కూడా తీసుకెళ్ళు తాత అని చెప్తున్నాడు. ఈ మధ్య పినియాస్ బాబు దొంగ ముద్దులు ఎట్టడం నేర్చుకున్నాడండి. ఎవరన్నా అడిగితే ఎవరిష్టరా అంటే తాత అంటాడు. ఫోన్ అడిగితే అప్పుడు మటుకు ఎవరిష్టరా అంటే అమ్మమ్మ అంటే ఇష్టం అంటాడండి. ఇంకా ఫోన్ కోసం ఓ ముద్దులు ఎడేస్తుంటాడు. ఆడ వేసాలు చూస్తే నిజంగా నవ్వు వచ్చేస్తుంది. ఇంకా బెండ్ అయిపోతున్నానండి నేను, చెప్పలేకపోతున్నాను ఆడికి. మీ నాన్న కాదు రా, మీ నాన్న మరే నాన్న అంటావే. వీడియో అంకులుని ఇంకా దివ్య తర్వాత పినియాస్ బాబు బయలుదేరైతే అంకుల్ అలా అన్నయ్యని చూడడానికి వెళ్తున్నారండి. ఇంకా దేవుడి దేవల నిజంగా మా బావగారిని అయితే దేవుడు ఎంతగానో నిజంగా కాపాడాడండి. ఎందుకంటే కరోనా వచ్చింది మా తోటకోళ్ళకి మా బావగారికి అన్నారు, కానీ నేనైతే కరోనా అనుకోవట్లేదు. కానీ మరి ఇంకా ఎందుకంటే మేము బాగా దగ్గర ఉన్నామండి, దగ్గరుండి తీసుకెళ్ళాము. మాకు కూడా అంటుకుంటుంది కదా కరోనా అయితేని అని మా ఉద్దేశం. మరి ఇంక దేవుడికి తెలియాలా. మాకైతే కరోనా రాలేదు ఆ టైంలో. ఇంకా చాలా మా తోటకోళ్ళు చనిపోయింది. మా బావగారిని తీసుకెళ్ళి రాజమండ్రి GSLలో వేసినప్పుడు మేము ఆశలు అయితే వదిలేసుకున్నామండి. కానీ దేవుడు నిజంగా చాలా అద్భుతం చేశాడు. అయ్యో అదేంటే అందరూ ఆడుకోయి కూర్చుంటారేటే. కోడళ్ళు అంటే నేను లేను కదా అని ఇంకా మామయ్య కదా అనేసి లోపల ఉన్నట్టున్నారండి. అందుకే మా డేని అలా పిలుస్తున్నాడు.
ఇంకా పినిహాస్నేమో వాళ్ళ తాతని ఇచ్చేయమంటే ఏమని అంటున్నాడంట. అయితే అంటే ఇంకా దేవుడు నిజంగా చాలా అద్భుతం, అంటే చిన్న అద్భుతం కాదండి. మేము పిల్లలు అందరం కూడా ఇంక మా బావగారు కూడా ఉండరేమో అన్నంత ఇదిలో వదిలేసి రావాల్సి వచ్చింది. నిజంగా అది నిజంగా నరకమండి బాబు. అది పిల్లలు ఎలా తట్టుకున్నారో నిజంగా. మేమైతే ఇంక రోజు వాళ్ళ దగ్గరికి ప్రార్థన చేస్తానే ఉండేవాళ్ళం. దేవుడు నిజంగా కార్యం చేశాడండి మా బావగారు. అండా వచ్చిందిరా అండా అభి లేకే ఆయా మొక్కకే చిన్నోడికి ఇంక మాకు ఏమొద్దు. कितना बजा जी? गो 11 बजा जी. गो 11 बजा अंडा इपड़ू लेके आया. पूरा हिंदी में बात करो. पूरा हिंदी आता है मेरे को. हाँ हाँ. क्या जी? अब भी लेके आया. 11 बज रहे. क्या? थैंक यू. क्यों मेरे लिए लेके आए तो आप क्यों लेगा? నాకన్నా ఎవరికిరా? ఎవరికి? పినియాస్. ఏ పినియాస్ ఎవరికి? నీకా? అబ్బా ఏమన్నాడు పెద్దనాన్న? ఇప్పుడు కూడా నాకే వచ్చేటప్పుడు అండి కొబ్బరిలోని తర్వాత కోడిగుడ్లు తెచ్చారు. మధ్యాహ్నం చేసిన వంకాయ టమాటా కూర అయిపోయింది అనమాట. అందుకని ఇంకా మజ్జిగ చారు పెట్టుకొని కోడిగుడ్లు ఉడకబెట్టుకొని నంచుకొని తినేయడమేనండి. అయితే ఇగోండి పినిహాస్ బాబు మట్టుకు ఇక్కడ చేసి అల్లరి చూసారా, ఫోన్ కోసం నన్ను కాకా పడుతున్నాడు, ముద్దులు ఎత్తున్నాడు. అస్సలు నా పని అయితే చేసుకొని ఇవ్వట్లేదండి వీడు. ఇంకా అస్సలు సెల్ ఒక్క నిమిషం గ్యాప్ ఉంచట్లేదు. వాళ్ళ అమ్మేమో నన్ను తిడుతుందండి. వీడు చేసి యాసాలు చూస్తుంటే నేనేం బెండ్ అయిపోతున్నాను. అలా ఉందండి పరిస్థితి. వీడి వీడియోలన్నీ మీకు ఒకసారి పెడతాను. ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నా వీడియో మీకు నచ్చితే కనుక కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి అందరికీ.